పెంకు బాయ్ అన్నయ్య గుడ్ నైట్. ఓకే. ఓకే. గుడ్ నైట్. పెక్కు విరిచి తింటాం కానీ కోడి గుడ్డు కాదు. ఏంటది? జస్ట్ నౌ లైవ్. ఓకే. ఓకే. పెక్కు విరిచి తింటాం కానీ కోడి గుడ్డు కాదు. సిస్ మీరు చెప్పండి. దీనికి ఎంతమంది చెప్తారు చూద్దాం ఆన్సర్. పెక్కు విరిచి తింటాం కానీ కోడి గుడ్డు కాదు. కొబ్బరి కాదు. కొబ్బరి కాదండి. పడుకున్నారండి సాయి గారు. హాయ్ అండి నారా చంద్రబాబు గారు. పార్వతి ఆంటీ వెళ్ళిపోయి ఎలాగో తెలుసుకోవాలి. టెంకాయ కాదండి. అంటే టెంకాయ కూడా అవుతుందేమో కానీ దీనికి వేరే ఉంది ఆన్సర్. ఇంకో ఆన్సర్ ఉంటుంది చెప్పండి. చెప్పు అక్క. పెక్కు విరిచి తింటాం కానీ కోడి గుడ్డు కాదు. క్లూ. సాంబార్లో యూజ్ చేస్తారండి. సాంబార్లో యూజ్ చేస్తాము. ఈ కూరగాయల పేర్లు చెప్తారేమో మీరు. వరుసగా వస్తాయి ఇక నేమ్స్. పల్లికాయ కాదన్నయ్య. అంటే పల్లికాయ కూడా అవుతుంది. పెక్కు అంటే చిల్లీ కాదండి. గార్లిక్ కాదు. చింతకాయ. చింతకాయ అన్నయ్య. చింతకాయ కరెక్ట్ ఆన్సర్. చింతకాయని ఒలుచుకొని తింటారు కదండి. ఒలుస్తాం కదా, సో అలా. కొబ్బరికాయ కూడా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. పిస్తా కూడా మ్యామ్. అవును, పిస్తా కూడా అవుతుంది. తమ్ముడు ప్రాకుతూ ఒక గది దాటేటప్పటికి అన్న పరిగెత్తుతూ 12 గదులకు వెళ్తాడు. 12 మెంబర్ చూస్తున్నారు. లైక్ చేయండి. స్క్రీన్పై డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది. ఇది చెప్పేస్తారు మీరు ఆన్సర్. ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఆన్సర్. తలుపులు. స్వాగం తలుపులు. గడియారం అండి. గడియారం. బుజ్జి గారు కరెక్ట్ చెప్పారు. పైన నిప్పు లాంటి ఎరుపు, కింద బొగ్గు లాంటి నలుపు కలిగిన పగడం. క్లిక్. ఇది ఆన్సర్ తెలీదండి మీకు. కానీ క్లూ కూడా నేను ఎలా ఇవ్వాలో తెలీదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. రిపీట్. వేరే క్వశ్చన్ అడుగుతానండి కిరణ్ గారు, అది చెప్పలేరు మీరు. పౌరుషం కలిగిన తెల్లని సిపాయిలు అందరూ ఒకే జుట్టు. ఏంటది? ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి. పౌరుషం కలిగిన తెల్లని సిపాయిలు. శుభరాత్రి. రాధే రాధే. పౌరుషం కలిగిన తెల్లని సిపాయిలు అందరూ ఒకే జుట్టు. అందరూ ఒకే జట్టు. సారీ, జుట్టు కాదు, జట్టు. పౌరుషం కలిగిన సిపాయిలు అందరికీ ఒకే జట్టు. ఎవరు చెప్తారు? అగ్గిపుల్లలు కాదు కోటి. అగ్గిపుల్లలు కాదు.